ఎలా అనిపించిందండి తెలుసు కదా మూవీ? తెలుసు కదా, సినిమా హిట్ కదా. బాగుంది సినిమా, చాలా చాలా బాగుంది. ఒక ఫీల్ గుడ్, పెయిన్ఫుల్, హ్యాపీ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలా ఉంది. నీరజ కోన గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఉన్నాయి, హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ అనమాట. కంప్లీట్ గా లవ్ ఫెయిల్యూర్, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి కనెక్ట్ అయిపోయే ఫిలిం అనమాట ఇది. లవ్ ఫెయిల్ కనెక్ట్ అవడం ఓకే, మళ్ళీ దాంట్లో మళ్ళీ లవ్ దొరికితే ఉండే హ్యాపీనెస్ కూడా చూడొచ్చు ఈ సినిమాలో అనేది చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, తమనన్న మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ ఓవరాల్ గా హీరోయిన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇద్దరివి కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్. బట్ వాళ్ళిద్దరి కంటే కూడా ఒక లెవెల్ మెట్టెక్కి సిద్ధు జొన్నలగడ్డ ఆయన పెర్ఫార్మెన్స్ అంటే, ఆయన ఎప్పటిదాకా డీజే టిల్లో కామెడీగా చూసాం, ఒక సెటిల్డ్ పెర్ఫార్మర్, ఒక ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ యాక్టర్ ని నేను చూసాను అనమాట. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూసాను, చాలా పెయిన్, ఆ పెయిన్ ని, ఆ హ్యాపీనెస్ ని, ఆ ఇద్దరి మధ్యన, వాళ్ళ ముగ్గురు మధ్యన ఉంటే సీన్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగా చూసి యాక్ట్ చేశారు. అండ్ వైవా హర్ష గారికి ఈయనకి మధ్యన వచ్చే సీన్స్, డైలాగ్స్ చాలా బాగుంటాయి. క్లైమాక్స్ చాలా బాగుంది, ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఎవరిని నొప్పించలేదు, ఎవరికి తక్కువ చేయలేదు, ఏ క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేయలేదు. సో ఓవరాల్ గా సినిమా రాసుకున్న విధానం చాలా బాగుంది. కొత్త కథలు ఏం లేవు, కొత్త కథ కాదు, కానీ ఉన్న కథని చాలా కొత్తగా చూపించారు. ఆల్రెడీ ఇంతకు ముందుకు తెలుసు కదా, అది కృష్ణాని లీలా సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండే సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో, మరి ఈ సినిమాలో కూడా సేమ్ అదే కంటిన్యూ అయింది. ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? సిమిలారిటీస్ ఏం లేవు, అది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఇందులో కొంచెం ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఆ లవ్, ఆ స్టార్టింగ్ కథ ఎత్తుకోవడమే దాంతో తీసుకున్నారు కంప్లీట్ గా, ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. అతని పెయిన్ ని చూపిస్తూ మనకు స్టోరీ ఆన్ చేశారు. అక్కడి నుంచి ట్రావెల్ అవుతూ ఆ పెయిన్ కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇంకో లవ్ దొరికి వాళ్ళిద్దరి మధ్యలోకి మళ్ళీ పాత ఎక్స్ లవర్ వచ్చినప్పుడు ఆ సీన్స్ కానీ అది రాసుకున్న విధానం చాలా చాలా బాగుంది. సో దానికి దీనికి కంపేర్ చేయొద్దు. అండ్ సిద్ధు గారి పెర్ఫార్మెన్సెస్ కూడా పాత వాటితో కంపేర్ చేసుకుంటే ఒక డిఫరెంట్ పెర్ఫార్మెన్స్. ఇందులో సెటిల్డ్, ఒక పెయిన్ ని ఫీల్ అవుతూ, ఒక హ్యాపీనెస్ ని చూపిస్తూ ఉండే పెర్ఫార్మర్ గా చాలా బాగా చేశారు. అండ్ తమనన్న మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, ఎమోషనల్ క్లైమాక్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ చాలా చాలా బాగుంటుంది. ఏది మేబీ వాళ్ళ ఒపీనియన్ భయ్య, నేను ఎవరి ఒపీనియన్ నేను తప్పు పట్టను. ఎవరి నచ్చలేదు అన్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్, నాకు నచ్చింది, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. వాళ్ళు నచ్చలేదు అన్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదే, ఐ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళకి నచ్చలేదేమో, మేబీ వన్ టైం వాచబుల్ వాళ్ళకి, బట్ నాకు అలా కాదు. ఐ కెన్ వాచ్ ఇట్ ట్వైస్, థ్రైస్, 4 times, 5 times. ఎందుకంటే ఆ లవ్ లో పెయిన్ ఫీల్ అయ్యేవాడికి అది తెలుస్తుంది. కొన్ని డైలాగ్స్ ఉంటాయి, సీన్స్, హర్ష గారికి సిద్ధు గారికి మధ్యన వచ్చే ప్రతి సీన్ ఎంజాయ్ చేశా. అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి, డైలాగ్స్ హార్డ్ హీటింగ్ అనమాట కంప్లీట్ గా. మన కన్నీళ్లు ఆడవాళ్ళకి కనబడకూడదు అనే డైలాగ్ ఉంటది కదా, చెప్పండి ఆ డైలాగ్, ఏదో మీకు బాగా నచ్చిన డైలాగ్, ఏదో ఒక డైలాగ్. అదే, మన ప్రేమించిన అమ్మాయికి మన కన్నీళ్లు కనబడకూడదు, కనబడితే మన జుట్టు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, తర్వాత ఆడుకుంటారని. సో ఎవరన్నా కూడా అబ్బాయిలు మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే చక్కగా రూమ్ లోకి వెళ్ళండి, అడ్వాన్స్ బయటకు వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుకొని నిలబడండి. ఓవరాల్ గా ఈ మూవీకి ఎంత రేటింగ్? 3 రేటింగ్ అండి. సిద్ధు పెర్ఫార్మెన్స్ కి నేను కంప్లీట్ రేటింగ్ ఆయన ఒక్కడికే ఇస్తా, ఆయనకి, నీరజ కోన గారి డైరెక్షన్ కి, అండ్ తమనన్న మ్యూజిక్. అంటే హీరోయిన్స్ యాక్టింగ్ అని లేదు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కానీ నాకు వాళ్ళు కనబడలే, నాకు సిద్ధాన్నే కనిపించారు కంప్లీట్ గా. నాకు ఆయన్నే చూస్తున్నా నేను. ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటిది, పెయిన్ ఫీల్ అవుతూ ఆయన చెప్పిన డైలాగ్స్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, అంతే, ఈజ్ సమ్వేర్ విత్ దిస్ మూవీ. తెలుసు కదా మూవీ చూడడం జరిగింది. సినిమా ఏంటంటే మేము తెలుసుకున్నాం, బట్ సిద్ధు గారు కూడా తెలుసుకోవాలి, ఇలాంటి స్టోరీలు, ఇలాంటి కాన్సెప్ట్లు యాక్సెప్ట్ చేయకూడదని. ఎందుకంటే సినిమా అంతటా కూడా ఫస్ట్ హాఫ్ ఓకే, మాకు బాగానే అనిపించింది. అంటే ఒక పెళ్లి చేసుకోవాలని కుర్రోడు, పెళ్లి చేసుకోవాలి, ఒక ఫ్యామిలీ కోసం కళ్ళగానే కుర్రోడు ఎలా ఉంటుంది ఏంటంటే ఒక ఫన్ జనరేట్ అవుతుంది. హర్ష గారి కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో మనకు బాగా వర్కౌట్ అవుతుంది. ఒక వైఫ్ కి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి బిడ్డను కంటే ఎలా ఉంటుంది, నాకు ఫ్రీ ఇంటర్వెల్ సీన్ కూడా మనకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఓకే, సూపర్ అనలేం, కానీ చూసినంతసేపు కొంచెం నేచురల్ గా నైస్ గా వెళ్ళిపోయింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి మరీ కొంచెం బోర్ అండి. మరీ సెకండ్ హాఫ్ 1.5 minute 1.5 hour ఉంటే అందులో మేము ఎంజాయ్ చేసింది ఒక 20 minutes 30 minutes ఉంటుంది అంతే. మిగతాదంతా కొంచెం అక్కడక్కడ బోర్, ఏదో తీసుకెళ్తున్నారు, మనం చూస్తున్నాం, వచ్చాం, భరించాలన్నట్టుగా అనిపించింది నా వరకు అయితే. మెయిన్ ప్లస్ ఏంటంటే తమన బ్యాక్గ్రౌండ్ సీన్ లో అంత డెప్త్ లేకపోయినా ఆ సీన్ కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ తో మనం ఎంజాయ్ చేస్తాం. సినిమా అంతా కూడా చాలా పైకి ఒక స్థాయిలో తీసుకెళ్లాలనుకున్నాం, బట్ కథనాలు పేలువుగా తేలిపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు పాపం. తెలుసు కదా, అది
మల్లికా గంధన సాంగ్ కూడా సినిమాలో బాగా అనిపించింది. బట్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హర్ష గారు నవ్విస్తే సెకండ్ హాఫ్ లో ఫ్రీ క్లైమాక్స్ లో మన అన్నపూర్ణమ్మ గారు వస్తారు. ఆవిడున్న 10 నిమిషాలు కూడా మనం చాలా చాలా బాగా నవ్వుతాం. ఆవిడున్న ప్రతి ఆ ఫ్రేమ్ లోని ప్రతి మినిట్ కూడా మనకు బాగా నవ్వొస్తాం. కొన్ని డౌలింగ్ డైలాగులు ఉంటాయి, బట్ ఓకే మనకు ఫన్ అనేది చాలా ఉంటుంది అందులో. బట్ ఇంకా సిద్ధు గారి కోసం మాట్లాడుకుంటే డాన్సులు కానీ, యాక్టింగ్ కానీ, ఒక మాస్ యాక్టింగ్ డైలాగ్ డెలివరీ కానీ అంతా కూడా ఒక సైకో కూడా ఎలా చేస్తారో క్యారెక్టర్ ఒదిగిపోవడం చెప్పాలి. అంటే బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు యాక్టింగ్ లో, డాన్స్ లో. బట్ ఏదైతే నిరంజన్ గారు తీసుకున్న పాయింట్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, అది కొంచెం బోరింగ్, టోటలీ మైనస్ డైరెక్షన్. బట్ విశ్వప్రసాద్ గారు ప్రొడక్షన్ మ్యారేజ్ కోసం చెప్పేది ఏముంది, ఆయన ఎంతకాలం అందుకు వచ్చి పెడతారు, వీళ్ళ మైనస్ చేస్తారు తప్ప. నా వరకు చూసుకుంటే రాశి కన్నా గారి గ్లామర్ కావచ్చు, లేదంటే విజయ్ శెట్టి గారి గ్లామర్ కావచ్చు, ఏ విధంగా సినిమా ఉపయోగపడలేదు. వాళ్ళ క్యారెక్టర్లు కూడా అంటే వాళ్ళిద్దరి మయాన్ని సిద్ధు ఎంత నలిగిపోతారో మన ఎంటర్టైన్మెంట్ గా మనకు చూపించడం పోయి వీళ్ళ ముగ్గురు కలిసి మమ్మల్ని నలిపారు సెకండ్ హాఫ్ లో థియేటర్ లో మాత్రం. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే సిద్ధు కోసం అయితే వెళ్ళి ఒకసారి చూడొచ్చు, కానీ సినిమా పరంగా అయితే మాత్రం ఒక యావరేజ్ మూవీ అండి అంతే. స్టోరీకి స్క్రీన్ ప్లే అంతా రొటీన్ గా మనం ఏం జరుగుతుంది నెక్స్ట్ చెప్పేసే విధంగా అంతా రొటీన్ వేలో వెళ్ళిపోయింది. నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ గానే చెప్పగలదు. బీజిఎం బాగుంటుంది, హర్ష గారి కామెడీ, అన్నపూర్ణమ్మ గారి కామెడీ అయితే మాత్రం నాకు ఆ ముగ్గురు పార్ట్ అయితే మాత్రం సినిమాలో నాకు బాగా నచ్చింది అంతే. ఆ రొమాన్స్ వరకు చూసుకుంటే రొమాన్స్ పెద్ద ఏం అనిపించలేదు. ఒక 2-3 సీన్స్ లో ఓవర్ చేసి అనిపించింది. అదే చెప్తున్నా, దాని మీద పెట్టుకున్న అంత ఎఫర్ట్ స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద పెట్టుకుంటే సినిమాకి అంత హిట్ అవుతుంది. ఎందుకంటే మన జాక్ వచ్చింది పోయింది, దాని మీద కొంచెం బెటర్ సినిమా, కానీ ఇది కూడా నిలబడుతుంది. అసలు దివాళీ రేజ్ లో మిగతా 2 సినిమాలు కే ర్యాంప్ కావచ్చు, డ్యూటీ కావచ్చు, ఈ 2 ర్యాంపులు ఏమైనా బాగుంది, సూపర్ ఒక్కలేదు, ఏమన్నా బాగుందని టాక్ వస్తే మాత్రం దీన్ని ఎవడో పట్టించుకోవాలి. ఓవరాల్ గా రేటింగ్ అయితే రేటింగ్ అడగొద్దండి, సినిమాకి రావాలంటే సిద్ధు కోసమే రావాలంతే. అదే అంట మూవీ ఎలా అనిపించింది? మూవీ తెలుసు కదా, మూవీ క్లాసికల్ మూవీ అండి. ఫస్ట్ పాయింట్ క్లాసికల్ మూవీ. మెచ్యూర్డ్ సిద్ధు విల్ ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ మూవీ వెరీ షూర్. అండ్ తమన్ బీజిఎం యాజ్ యూజువల్, తమన్ బీజిఎం కి బ్యాలెన్స్ గా సిద్ధు చేసినట్టు అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటది ఇంకా. డీజే టిల్లులో ఉన్న క్యారెక్టర్ కి ఆపోజిట్ ఉంటుంది. 100% అండి. అసలు డీజే టిల్లుకి ఈ సిద్ధుకి సంబంధం లేదు. చాలా ఇన్వాల్వ్ అండి సిద్ధు. అంటే ఆ క్యారెక్టర్ లో అంత ఇన్వాల్వేషన్ రాకుండా ఎక్స్ప్రెషన్స్ రావు. ఏదో యాక్టింగ్ చేసినట్టుగా లేదు, అది ఏదో పర్సనల్ గా ఆయనకి ఫేస్ అయినట్టుగా ఎక్స్ప్రెషన్ అనిపించింది. ఫైనల్ లాస్ట్ గా ఇప్పుడు నిన్న చూసానండి ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు, నేను ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు బాస్ అన్నాడు. యాక్యురేట్లీ కరెక్ట్ అండి, ఒక్కొక్క వర్డ్ కరెక్ట్. ఇంతకు ముందు కృష్ణ అండ్ హిస్ లీలా సినిమా కూడా సిద్ధు జొన్నలగడ్డకి మంచి హిట్ ఇచ్చింది. అందులో కూడా 2 హీరోయిన్స్ ఉన్నారు. ఇది కూడా సేమ్ ఆ జోనర్ కి సంబంధించిన మూవీ. లేదండి, ఇందులో నీరజ గారే కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఒకవేళ అది మేల్ డైరెక్టర్ చేస్తుంటే ఒక లేడీ ఫీలింగ్స్ ని ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లోర్ చేయలేరేమో అని నా ఒపీనియన్. ఒక నీరజ గారు డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక లేడీకి ఎలా పొసెసివ్ ఫీలింగ్ ఉంటుంది. అండి నా ఒపీనియన్ అయితే ఒకటే అండి, ఐఎమ్ జస్ట్ నా 45. 30 years బ్యాక్ లేడీస్ పొసెసివ్ ఒక కాంట్రాస్ట్ లో కనిపించేది. ఇప్పుడు కాంట్రాస్ట్ పొసెసివ్ కూడా ఎండ్ ఆఫ్ ద డే కి లేడీకి, ఒక మ్యారీడ్ లేడీకి పొసెసివ్ చూపించే నేచర్ వైజ్ వేరే అయినా కూడా పొసెసివ్ ఇస్ అ బిట్ ఆఫ్ కామన్. దాన్ని చూపించే విధానంలో ట్రెండ్ గా చూపించాడని నా ఒపీనియన్. ఈ సినిమా ఎవరికి బాగా కనెక్ట్ అవుతుంది? న్యూలీ మ్యారీడ్ కపుల్స్, స్పెషల్లీ గాట్ లవ్ మ్యారేజ్ అండ్ హూ ఆర్ గెటింగ్ స్లైట్ స్ట్రగుల్ ఇన్ దెమ్ బిట్వీన్, వాళ్ళకు మంచి మెసేజ్ ఉంటుంది. బట్ సిద్ధు అండి, సిద్ధు ఇస్ అ మెసేజ్. నాకు మళ్ళీ చెప్తాను, సిద్ధు డిఫరెంట్ గా కనిపించాడు, కనెక్ట్ అయ్యాడు. ఎవరిదైనా డామినేటింగ్ క్యారెక్టర్ ఏ లేదండి, బ్యూటీలో మాత్రం నాకు తెలిసి తను అదే కేజీఎఫ్ హీరో అండి శ్రీనిధి గారు చాలా బ్యూటీ, సెకండ్ హాఫ్ లో బ్యూటీ చూపించాడు చాలా. సో ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 3.5 అండి, అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్ అబ్సల్యూట్లీ అండ్ వాచబుల్. ప్రతిసారి కమర్షియల్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ అని కాకుండా కంపల్సరీ చూడాలి. సిద్ధు జొన్నలగడ్డ ఇంతకు ముందు మూవీస్ కంటే ఈ మూవీ ఇంకొత్తగా ఏమైనా అసలు ఏమండి, సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటది, ఆయన స్ట్రగుల్ అవుతా ఉంటాడు. స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆ ట్రయాంగులర్ సిరీస్ మధ్యలో ఒక సాంగ్ ఎలివేట్ చేస్తారు. అసలు ఆ సాంగ్ లో ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన బజ్, అక్కడితో మీకు సెకండ్ హాఫ్ అనేది కనెక్ట్ అవుతుంది. కొంచెం కూర్చుని ఆడియన్స్ కి లేచి కూర్చోబెడుతుంది నా ఒపీనియన్. చాలా బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అసలు ఎక్స్ప్రెషన్ మాత్రం మిర్రర్ దగ్గర ఏడవటం చూస్తే బాగుంటుంది నా ఒపీనియన్. స్లాంగ్ సేమ్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. స్లాంగ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. మీకు ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా చూసుకోవాలి కదా, ఫ్యాన్స్ బేస్ కూడా స్లాంగ్ అలాగే ఉన్నా కూడా మెచ్యూర్డ్ గా అయితే ఉంటదండి. రాధిక నీలాంటి రాధిక నిలబెట్టినట్టు చేశాడు, కానీ ఆ రాధికని కూడా మైమరిపించేస్తాడు. రాధికలు అటువంటి రాధికలతో చేసేవాడిని ఒక ఫ్యామిలీ బాండింగ్ లో ఇరికించేసి మనోడిని ఆర్టిస్ట్ పరంగానైతే మనోడు మెట్టెక్కాడని చెప్పాలి. నిజంగా లేడీ డైరెక్టర్ కాబట్టి మనోడిని అలా సెటిల్ గా పెర్ఫార్మెన్స్ చేపించింది మన ఫీలింగ్ కలిగింది. చాలా బాగా హ్యాండిల్ చేసింది నీరజ కుమార్ గారు, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే కొన్ని సందర్భంలో నేను రియల్ గానే చెప్తాను, కొన్ని సందర్భంలో బీజిఎం వల్లనే సినిమా ప్లస్ పాయింట్ అని 100% గ్యారంటీ ఇస్తానండి. బీజిఎం లేకపోతే లేకపోతే మాత్రం కొన్ని సన్నివేశాలు పేలిపోయి అంత బాగా అనిపించింది. బీజిఎం సాంగ్స్ చాలా బాగా అనిపించినాయి.
మల్లిక గంధ అనే సాంగ్ అయితే అల్టిమేట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు హృదయానికి అతుకుపోతుంది అంటారు ఆ టైప్ లాంటిది. మన హీరోని చూస్తే కొన్ని సందర్భంలో మనోడు తాగి సిగరెట్ తాక్కుంటా మందు తాక్కుంటా నవ్వుకుంటా అలాగే వైభహర్షితో కొన్ని డైలాగులు మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది చూసి మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి. అలాగే రాశి ఖన్నా గారి గురించి చెప్పాలంటే ఆమె కూడా అఫ్ కోర్స్ గ్లామర్ డాలే. ఆమె కూడా ఇటువంటి పాత్ర ఇంతవరకు రాలేదు. ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ నాకు తెలిసి ఫ్యామిలీ సినిమాలు రావచ్చేమో. అలాగే కేజీఎఫ్ లాంటి సినిమాలో ఒక గ్లామర్ వీళ్ళంతా గ్లామరస్ హీరోలు తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికిచ్చేసి వాళ్ళతో సెటిల్డ్ గా పెర్ఫార్మెన్స్ చేయించేసి ఒక దీపావళికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నీరజ ఖన్నా గారు. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడండి. మంచి సినిమా, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగానే ఉంది. కొంచెం నెరేషన్ స్లో అనిపించేస్తుంది కానీ కూర్చొని ప్రశాంతంగా చూస్తే మాత్రం మంచి ఎమోషన్ తో దీపావళికి హ్యాపీగా ప్రశాంతంగా ఇంటికి వెళ్తారండి. మంచి మూవీ. అఫ్ కోర్స్ ఉన్నాయి రాధిక లాంటి కొన్ని డైలాగులు ఉన్నాయి, కొన్ని సన్నివేశాలున్నాయి, కానీ అవన్నీ తట్టుకోగలిగి చూస్తే మాత్రం మంచి సినిమా దీపావళి చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. రాధికని మర్చిపోతారు. అటువంటి హీరో రాధిక లాంటి వాళ్ళని కూడా మార్చేయగలడా సిద్ధు అనేవాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. సిద్ధుని పెర్ఫార్మెన్స్ పరంగా ఒక ఆర్టిస్ట్ పరంగా గొప్పగా చూపించారు. హీరో అనుకోకండి, ఒక ఆర్టిస్ట్ పరంగా చాలా గొప్పగా చూపించారు. గొప్పగా చేశాడు. వండర్ఫుల్ మూవీ. దీపావళికి తెలుసు కదా, నేను చూశాను. మీరు తెలుసుకోవాలంటే తెలుసు కదా సినిమా వెళ్ళి చూడండి, తెలుసుకోండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ కి హిట్ అయ్యే అవకాశం ఉందా? హిట్ అండి. ఆర్టిస్ట్ గానైతే చాలా గొప్పగా ఒక మెట్టేది 100% గ్యారంటీ ఇస్తానండి. నేను చాలా బాగా అనిపించేది ఆర్టిస్ట్ పరంగా అయితే. ప్రతిసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీనే తీసుకొస్తున్నాడు. ఇది కూడా ఆ ట్రయాంగిల్ లో చాలా యాంగిల్స్ ఉంటాయండి, డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. దీంట్లో ఎమోషన్ యాంగిల్ చూపించాడు, ఫ్యామిలీ బాండింగ్ చూపించాడు. అంటే ఇవి ఒక డిఫరెంట్ యాంగిల్స్ అన్నమాట. మీరు యాంగిల్స్ అంటే కొంతమంది కుర్రాలు అక్కడికి వెళ్తారు, ఆడదాకా వెళ్ళొద్దు, గోవా దాకా వెళ్ళొద్దు అని చెప్తారు. రాశి ఖన్నా గారే, కానీ రాశి కన్యా కాదండి. ఎవరో రాశి ఖన్నా, ఇందాక ఎవరో రష్మిక అంటున్నారు. అంటే వాడు క్లైమాక్స్ లో వచ్చేసి రష్మిక చాలా బాగా చేసింది అంటున్నాడు. అన్యాయం అంటే మరి ఇంకో హీరోయిన్ తో రాధిక లాంటి హీరోయిన్ కూడా ఫ్యామిలీ బంధంలో ఇరికించాలంటే సెటిల్డ్ గా చేయించాల్సి వచ్చింది. సో రాశి ఖన్నాకి అన్యాయం జరగలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా నిజంగా రాశి ఖన్నా లాంటి వాళ్ళు కేజీఎఫ్ లాంటి హీరోయిన్ తో అంత గ్లామరైజ్ చేసుకుంటారు, గోవా సన్నివేశాలు ఎంచుకుంటారు. కానీ వాళ్ళిద్దరిని ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికిచ్చేసి రాధిక లాంటి మూడ్లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికించడం అనేది రియల్ గ్రేట్ అండి. అలా ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, అంత బాగా అనిపించింది. సో గ్లామరస్ గురించి అందం గురించి ఆలోచించుకొని రాకండి, చాలా బాగుంది. లిప్ లాక్లు, లిప్ కిస్లు, ఈ సన్నివేశాలు ఎన్నొద్దు, హ్యాపీగా వచ్చి ఫ్యామిలీకి తెలుసు కదా సినిమా తెలుసుకోండి, చాలా బాగా అనిపించేస్తుంది.